నేను పెట్టిన ఎంపీడీసీ పంచాయతీలు దాంట్లో కూడా చాలా మంది చాలా సందర్భాల్లో రూలింగ్ పార్టీ వాళ్ళు వచ్చి ఆ సహకారం తీసుకొని చూపించాలి ఒక్కొక్కరు భావావేశాలు బట్టి ఆయా టైంలో కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి. అది శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. ఎవరేం మాట్లాడినా సరే దాన్ని అధిగమించి అంతా కలిసికట్టుగా ఒకటిగా ఎన్నికలు లేకుండా మీలాంటి వారు ఏకగ్రీవం చేయాలనేది ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అనుకున్నారు సార్. ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో అనివార్యమైనప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించాలి. అదే చేస్తారు. మెగా ఫ్యాన్ మొత్తం ప్రకాష్ రాజ్ కు మీలాంటి పెద్దలు ఇట్లాంటి ఎన్నికలను మీలాంటి పెద్దలు ఏకగ్రీవం చేయాలి, ఇలా గొడవ పెట్టుకుంటున్నారు అదే చెప్తారండి. దానికోసమే ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒక్కోసారి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమైనప్పుడు దాన్ని మనం శిరోధాటిగా భావించాలి. జరగదు దేవి, ప్రజాస్వామ్యం కాదు కదా. ఎన్నికలు జరగడం జరగాలి, ఇలాగే ఉంది. ఓకే కూర్చోవాలి. మాధవ రవి గారు కంటెస్ట్ కూర్చోవాలి. సుధీర్ గారు ఎల్సిడి బాలు ఈసారి కొంచెం టెన్షన్ భయ్యా సెల్ఫీ తీయడానికి పోతుంది. బాగా తీసుకోదా కన్నడ ఎప్పుడు తీసుకున్నా వెళ్ళిపోతున్నా.
కొంచెం బ్యాక్ జరగండి స్వామి, అడ్డంలో రావద్దు స్వామి. ఇందాక నేను చెప్పినా మీకు. Thank you. भैया मेरा दोस्त है इंडिया वाला. नमस्कार सर. How are you sir? नमस्कार sir. Big day for you also. So big. I just came to see how everything is. బాలయ్య బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య బాలయ్య జై లెజెండ్ జై అఖండ జై బాలయ్య అఖండ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఆయన లేపెట్టుకున్నా సరే సార్ నేను ఫోన్ చేస్తాను చెప్పండి. వాళ్ళ అబ్బాయికి బాగానే ఉన్నాడు కదా. అయితే 7th పెట్టమని చెప్పండి కృష్ణా జలాలు.
నిలబడచ్చు కదా, ఎందుకు పరిగెడుతున్నాడు? లేని వాళ్ళు కాదు వాళ్ళు దేనికి వేసినావునా అన్న అన్న ఈ లోగస్ అన్న ఇట్లా ఉంటుంది లోగో ఇవా బ్రదర్. బాల్ ఆడాలి. కొంచెం దారి కొంచెం ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ లోపలికి వెళ్ళొస్తారు, లోపలికి వెళ్ళొస్తారు సార్ 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 మా ఎలక్షన్స్ నమస్కారం. ఎందుకు పురుడు మధ్య జంకలో ఏదో ఇష్టమైన వాడికి ఓటేసుకొని పొక్క జరిగింది. లోపల కొంచెం రసబస ఉంది, అన్ని సెటిల్ అవుతాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం రసబసగా ఉంటుంది, దాంట్లో సెటిల్ అవుతాయి. మారింది, అన్ని మారింది కదా, అలాగే ఉంటాయి, అన్ని సెటిల్ అవుతాయండి. థ్యాంక్ యూ. పక్కనే ఉంటా यार तुम क्या करते हैं यार, चलो साहब गुस्सा करेगा. So sir, all the best to everyone sir. Whosoever will win, will respect him sir. Ma need good people, so this is election for Ma, and whosoever comes, we have to respect him sir. So all the best to everybody. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ 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 మా ఎలక్షన్ ఏముంది, నేను చూసే పెద్ద ఎలక్షన్ ఇంకా చాలా చాలా చూడాల్సి వస్తాయి. ఇలాంటి ఎవరు నెగ్గినా కూడా మాకు సేవ చేస్తారు అనుకుంటున్నాను సీనియర్గా. నేను అలా చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు ఎవడన్నా మాట ఇచ్చి చేయకపోతే మూవీ ఆర్టిస్టేషన్ మెంబర్ అడిగేవారు, ఇప్పుడు బయట ప్రజలు కూడా అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా చేయండి ఎవరు నెగ్గినా. ఏది ఏ వీడియోస్ ఎవరు మీరు? అవునా, ఇంకా ఎవరు రా, ఇప్పుడే వచ్చాం మేము. ఇంకా
అనేది కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది అండ్ చేంజ్ అనేది ఇక్కడి నుంచి బిగిన్ అయిందని కోరుకుంటున్నాం. గురించి మా అసోసియేషన్ నుంచి జరగాలని కోరుకుంటున్నాం. నేను అసలు ఎప్పుడు చేయలేదండి, వీటికి అసలు దూరం, అసలు కంటెస్ట్ అసలు ఎప్పుడు చేయలేదు. ప్రతి చోట ఉండేవి కదండి, ఒక ఇంట్లో ఉండే నలుగురికి వస్తాయి, దీనికి రావా చెప్పండి, ఇట్స్ ఆల్ కామన్ కదా. మోర్ దెన్ 200 ఈవినింగ్ లోపల ఈసారి గట్టిగా జరుగుతుందని అనుకుంటాం. బట్ చూసేదాన్ని బట్టి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మోర్ దెన్ 500 జరుగుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా అదే చెప్తున్నా నేను, ఇంత పగడబందీగా ఇంత హ్యూజ్ గా మేము ఎప్పుడు చూడలేదు అండ్ ఇట్స్ రియల్లీ అ బిగ్ చేంజ్. సో అంటే చేంజ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంత మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. మా మనుషులకే సపోర్ట్ చేసాం, మా వాళ్ళకే సపోర్ట్ చేసాం, అందరూ మా వాళ్ళే. థ్యాంక్ యూ. లోన్ కి వెళ్ళి పూర్తిగా కూలింగ్ చేసి ఏమీ లేదండి, దిస్ ఇస్ నా హక్కు, నేను ఓట్ చేశాను అని బయట వాళ్ళు రాకూడదు అన్నాం. బయట వాళ్ళు వచ్చి బ్యాట్ చేసుకుని, ప్రకాష్ రాజ్ బ్యాట్ చేసుకొని బౌలింగ్ చేస్తుంటే, క్యాంపెయిన్ చేస్తుంటే అది రిగ్గింగ్తో సమానం అని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. రిగ్గింగ్తో సమానం అయినా మేము దాన్ని క్షమించి ఓటింగ్ కంటిన్యూ. ఆ న్యూస్ రాంగ్ న్యూస్ వెళ్తుందంట, శివబాలాజీ నేను కొట్టుకున్నామని. అసలు నేను గొడవ పడే కాదు, శివబాలాజీ నాకేం కాలే. అందరూ ఫ్రెండ్స్ రిగ్గింగ్ చేద్దాం. మా అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు మేమందరం మెంబర్లుగా జాయిన్ అయ్యేవాడి ఎప్పుడో 1993లో. కానీ అప్పటి నుంచి కూడా చాలా సాఫీగా మురళీమోహన్ గారు చాలా బాగా నడిపించారు. మధ్యలో ఏదో పిల్లలు తెలియక చిన్నవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ వల్ల కొంచెం అటు ఇటు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ జనాల్లోకి వచ్చినాయి ఈ మధ్యలో. అంతేకాని మాకు ఆర్టిస్టులుగా అసోసియేషన్ తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఏ ప్రాబ్లం ఉన్నా వెళ్ళి మేము, వాళ్ళు చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, అసోసియేషన్ అందరితో చెప్తే చేసేవారు అందరూ కూడా. అంతా బాగానే ఉందండి. మనం ఇప్పుడు ఏదో అల్లరైపోయింది, గొడవలు అయిపోయినాయి, అది ఇదండి, ఏం గొడవలు లేవు. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో పిల్లలు కొట్టుకున్నట్టుగా అలా అలా గొడవలు వస్తాయి, మళ్ళీ సర్దుకుంటారు అంతే. నమస్తే కదా బాబా, మళ్ళీ కలుస్తాను. ఎలక్షన్స్ సజావు జరుగుతున్నాయి, అన్ని హ్యాపీగా ఉన్నాయి, గొడవలు లేవు, గందరగోళాలు లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. సాయంత్రం 2 వరకు ఓటింగ్, ఆ తర్వాత కౌంటింగ్. ఇవాళ అక్కడ ఎలక్షన్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీ అందరినీ చూస్తుంటే మాత్రం నిజంగా ఎక్స్ట్రాడనరీగా ఉన్నారనమాట. మీరందరూ కూడా పార్టిసిపేటింగ్
అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత బ్రహ్మాండంగా జరగటం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రకరకాలుగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ఒక రకమైనటువంటి మార్పు రావడం మాత్రం ఖాయం అనిపిస్తుంది. ఆ మార్పు చూసేటప్పటికి నాకే ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరంతా కూడా ఈరోజు రావటం అనేది పార్టిసిపేట్ చేస్తూ మీ యొక్క ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్ ది వండర్ఫుల్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ రాబోయే కాలంలో మాత్రం మా ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ వెరీ బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ పొద్దున్నుంచి మీరు చూసింది సాయంత్రం 5-4 తర్వాత ఏమి ఉండదు. అసలు ఇదేం ఎలక్షన్స్ స్వామి? ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా, సీఎం ఎలక్షన్సా? తెలియండి, మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. I'm extremely happy to be here. I mean, Telugu has always been home to me. This industry has been home to me. I'm so happy to come here and vote. May the best man win and may we have a super, super, super president soon. And she knows I'm the best man. That's true. Thank you. So when we come back, we'll ఏమన్నారు చెప్పాల్సినంత చెప్పాను కదా. 3 రోజుల నుంచి చెప్తున్నా కదా, కొత్తగా ఏం చెప్పాలి. ప్రకాష్ రాజ్కి నేను ఓటేసాను, ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్కి ఓటేసాను, అండ్ డెమోక్రసీకి ఓటేసాను. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడాలా? హాయ్, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్కి వస్తే సొంత కుటుంబంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎన్ని పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఒక సినిమా యాక్ట్ చేసినా, ఒక షో చేసినా అందరం కలిసికట్టుగా ఒక చోట చేరినప్పుడు మాకు ఇక్కడ పాలిటిక్స్ ఏమి ఉండవు. అందరం ఒకే పార్టీ, ఒకే కుటుంబం. ఎంతోమంది పెద్ద పెద్ద నటులు ఈ మా అసోసియేషన్కి పాలక వర్గంలో ఉండటం మనం కళ్ళారా గతంలో చూసాం. కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి జనరల్ ఎలక్షన్స్ని తలపించే విధంగా వాడిగా వేడిగా మరి ప్రచారాలు సాగాయి. మీమ్స్ కానీ వాళ్ళ మీద ట్రోల్స్ కానీ అవన్నీ కళ్ళారా మనం చూసాం. నేనైతే అది ఇష్టపడలేదు, ఖండిస్తున్నాను. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అందుకే పొద్దున 2 టీంల వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలి, వాళ్ళిద్దరూ కలిసికట్టుగా మాట్లాడి మీ అందరి ముందరికి రావటం కూడా చూశాను. ఎందుకంటే ఇక్కడ ఉండేది 900 మంది ఆర్టిస్టులు మాత్రమే. సో గెలిచినా ఓడినా వీళ్ళే కలిసికట్టుగా వర్క్ చేయాలి. ఈ మా అసోసియేషన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి. మా అసోసియేషన్లో ఆర్టిస్ట్గా ఉన్న చిన్న ఆర్టిస్టులు కానీ కార్మికులకి పెద్దవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నించున్న వాళ్ళు వెనక కొంతమంది చేరి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్స్కో లేదా వాళ్ళున్న పార్టీల దీనికో వాళ్ళని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ కంటెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఈ కోవిడ్ సమయంలో ఎక్కువగా నష్టపోయింది మా అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులు, కార్మికులు. ఎందుకంటే ఎంతోమందికి ఆనందాన్ని పంచే వాళ్ళ జీవితంలో ఈరోజు విషాదాన్ని మనం చూసాము ఈ 1.5 ఇయర్లో. సో మళ్ళీ మా అసోసియేషన్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి, మళ్ళీ మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలి. కాబట్టి ఈ ఎలక్షన్ ఈ రోజుతో ముగిసింది కాబట్టి మళ్ళీ అందరూ కలిసికట్టుగా ఒకే ఫ్యామిలీగా ముందుకు నడవాలి. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి సహకరించి మా ఆర్టిస్ట్ అభివృద్ధి వైపుకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అసోసియేషన్ ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది గొప్ప నటులు, ఎంతోమంది పెద్దవాళ్ళ కృషి ఉంది. కాబట్టి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి మా ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు నడిపిస్తారు, అభివృద్ధి వైపుకి నడిపిస్తారు.
పేద కళాకారుల సమస్యల్ని దూరం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గెలిచిన ప్యానెల్, ఓడిన ప్యానెల్ అందరం కలిసికట్టుగా 2 ప్రభుత్వాలతో మనం చర్చలు జరిపి మనకు కావాల్సిన యూనియన్కి కావాల్సిన విషయాలు కానీ మన సమస్యల్ని దూరం చేసుకోవడానికి నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ మా కింద ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎటు వేయలేక పారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ లోపల ఫ్రెండ్లీగానే అందరూ పలకరించారు. కాబట్టి చాలా రిలీఫ్గా మాకెవరు నచ్చారు అంటే నచ్చటం అంటే మేనిఫెస్టోలో ఈ మా అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎవరు ఫుల్ టైం ఉండి పని చేయగలరు, ఎవరు ప్రభుత్వాల దగ్గరికి ఇక్కడున్న ఇష్యూస్ని తీసుకెళ్ళి సాల్వ్ చేయగలరని నమ్మారో వాళ్ళకి ఓటేస్తాను. వెతికి మరీ ఓటేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇదే ఎలక్షన్స్ స్వామి, ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా, సీఎం ఎలక్షన్సా తెలియండి. మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. So I'm extremely happy to be here. I mean, Telugu has always been home to me. This industry has been home to me. I'm so happy to come here and vote. May the best man win and may we have a super president soon. And she knows I'm the best man. That's true. Thank you. See you. మీడియా పాయింట్స్ అవును సార్. మూడు రోజులు చెప్తున్నాను. కొత్తగా ఏం చెప్పేది? ప్రకాష్ రాజ్ నేను ఓటేసాను, ప్రకాష్ రాజ్ అండ్ ఫ్యామిలీ ఓటేసాను, అండ్ డెమోక్రసీకి ఓటేసాను. థ్యాంక్ యూ సార్. లోపల కొంచెం దాష్టికం జరుగుతుంది. ఏం దాష్టికం సార్? సార్ ఏంటి 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 ఎలా ఉంది వాతావరణం? లోపల చాలా ఫ్రెండ్లీగా ఉంది. గొడవ ఏం జరుగుతుంది బ్రదర్? గొడవ ఏం జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. వెరీ ఫ్రెండ్లీ. చాలా లోపల కూడా చాలా ఇది ఒకసారి రెండు మొట్టమొదటిగా ఉన్నాయి కాబట్టి సాయంకాలం దాకా వెయిట్ చేయాలి. బట్ లోపల అందరూ బాగానే మాడుతున్నారు. మీరు బయట ఉన్నంత లేదు. బయట పీపుల్ అనుకున్నంతగా పీపుల్ ప్రజలు కొట్టుకున్నట్టు ఏంటి రచ్చని లేదు. మామూలు మాట్లాడుకుని హ్యాపీ జరుగుతుంది ఎలక్షన్స్. ఆల్ ది బెస్ట్ స్పీకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉంటారు. లేదు ఫోటో తీసుకోవాలి. ఏ విధంగా చూసినా మన మంచి కోసమే అంతే. ఎంజాయ్. ఎవరైనా సరే బాధ్యత అప్పుడు ఇంత వారాలు వారి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ఇది ఒక బాధ్యత వారికి స్టార్ట్ చేయాలి. వెల్ఫేర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్
సార్ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సరళి ఏ విధంగా ఉందనుకుంటారు? ఇది ఇలా కంటిన్యూ విన్నా వరకు ఒకటే అండి. విన్న తర్వాత ఎవరైనా ఒకటే గోల్ ఒకటే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ అసోసియేషన్ అండి. గోల్ ఒకటే కాబట్టి లైక్ ఎవరైనా మాకు ఓకే. చిన్న ఆరోపణలు పెట్టాలని వస్తుంది కదా, ఈ వేడిలాగా కొనసాగుతుంది అనుకుంటున్నా సార్. రిజల్ట్ వచ్చే వరకు అండి. వచ్చిన తర్వాత అందరూ మామూలు అందరూ ఒకే ఫ్యామిలీ కాబట్టి లైక్ లైక్ ఓన్ బి ఎనీ డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ కూడా ఉండదు. కలిసి పనిచేస్తారండి ఎవరైనా సార్. అంటే ఈ రకంగా ఈ ఎన్నికలు జరగడం అనేది కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న సరళి మీ ఒపీనియన్? అది అంటే రెస్పాన్సిబిలిటీ అండి. ఎవరైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఇంత రకం ఇది జరిగిన తర్వాత లైక్ దే హ్యావ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే హ్యావ్ టు డూ వెల్ఫేర్ ఫర్ అసోసియేషన్. థ్యాంక్ యూ. నేను ఆర్మీ నుంచి వచ్చాను. సో ఇల్లు మీదే అన్నా 100% హాస్పిటల్ ఇల్లు అయితే వచ్చి నేను చిన్న కోడి చెప్పండి ఆర్మీ తరఫు నుంచి ఓకేనా 100% హ్యాపీగా ఉండు. ఐఎమ్ చాలా ఎంజాయ్ చేసిన. ఐఎమ్ ఇండియన్ ఆర్మీ కేఎస్ఆర్. వెల్కమ్ వెల్కమ్. కొంచెం ముందుకు రండి. చాలా బాగుంది. ఎలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. రాణి గారు రాణి గారు వచ్చిన పబ్లిక్ ని అందరినీ కంట్రోల్ చేయకుండా మమ్మల్ని కంట్రోల్ చేసి మీరు ఇక్కడ పక్కది మేడం పక్క తీసుకెళ్తున్నా ఆయన ఎలా చెప్తారు? ఎందుకు తీసుకెళ్తాను? నేనేం తప్పు చేశాను? నేను ప్రచారం చేసుకోవడానికి ఇదే పాయింట్ ఇక్కడే చేస్తాను. నేను పోలీసులు ఎంత పని చేయాలి? అందరూ ఉన్నారు, అందరూ నిలబడి ఉన్నారు, వాళ్ళందరూ పబ్లిక్ పంపించాలి. ఆపరేట్ చేయమనండి, మమ్మల్ని పంపించండి. పంపించుకుంటా పంపించేస్తే మమ్మల్ని పక్క తీసుకెళ్లాలంటే ఎందుకు తీసుకెళ్తారు సార్? మాకు చెప్పండి ఇప్పుడు రూలు. పంపించండి. వాడి వెనక నుంచి చేస్తాడు, పక్క నుంచి చేస్తాడు. అవన్నీ మీరు పోలీసులు ఏం చేస్తారు? మేడం క్యాండిడేట్ కాబట్టి ఆ ప్రొటెక్షన్ ఎందుకు వచ్చి ఎదురేస్తారు? వెనక నుంచి ముందు నుంచి ఎరగదీసేదాన్ని ఒక్కొక్కరిని మామూలుగా కాదు దొరికితే. మీరు చూసింది సాయంత్రం 5-4 తర్వాత ఏమి ఉండదు. ఇదే ఎలక్షన్ స్వామి, ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా సీఎం ఎలక్షన్సా తెలియదు. మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జెడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. పొద్దు నుంచి మీరు చూసింది సాయంత్రం 5-4 తర్వాత ఏమి ఉండదు. ఇదే ఎలక్షన్ స్వామి, ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా సీఎం ఎలక్షన్సా తెలియదు. మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జెడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. నిజంగా ఇది జనరల్ ఎలక్షన్స్ ని తలపించేలాగుంది మా అసోసియేషన్ ఎన్నికలు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇంత వాడిగా వేడిగా జరిగింది నేను చూడలేదు. గతంలో కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు మా అసోసియేషన్ పాలకవర్గంలో ఉండటం మనం చూసాము. కానీ ఈసారి ఎందుకో దీన్ని ఎవరు ట్విస్ట్ చేశారో కానీ తెలియదు. చాలా ఇష్యూస్ని తెరపైకి తీసుకొచ్చి చాలా వ్యక్తిగతంగా కూడా దూషించుకోవటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అయితే పార్టీలు వేరు కాబట్టి ఎప్పటికీ కలిసే పరిస్థితి ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. కానీ ఇక్కడ ఉన్నది 900 మంది మాత్రమే. అందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. రేపు అందరం మళ్ళీ కలిసికట్టుగా వర్క్ చేయాల్సిన వాళ్ళం. సో ఇప్పటికైనా మార్నింగ్ అందరూ కలిసికట్టుగా కనిపించారు, చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఇప్పటికైనా ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ చేస్తున్నారు. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరం కలిసికట్టుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలతో
మన సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఒకటే చెప్పగలను, 2 సైడు నాతో పరిచయం ఉన్న వాళ్ళు, నాతో యాక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కువ సమయం ఎవరు ఇక్కడ ఆర్టిస్టుల కోసం వెచ్చించి మరి కళాకారుల సమస్యలను తీరుస్తారో దాన్ని బట్టి అందరూ ఓటేస్తారు. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఆల్మోస్ట్ ఎక్కువగా డ్యామేజ్ అయింది ఇండస్ట్రీలో ఉన్న కళాకారులకి, వర్కర్స్కి అండ్ ఆర్టిస్టులకి. సో మళ్ళీ పూర్వ వైభవం రావాలి, మళ్ళీ అందరూ కూడా మంచి సినిమాలు, ఎక్కువగా సినిమాలు రిలీజ్ కావాలి, ప్రేక్షకుల అభిమానం పొందే విధంగా కలిసికట్టుగా వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంకైనా ఈ వెంజన్స్ పాలిటిక్స్ని ఇక్కడితో ఆపేయండి. సో వెనక నుంచి పక్క నుంచి మాట్లాడే మాటల వల్ల ఈరోజు కంటెస్ట్ చేసే వాళ్ళ మధ్యలో గొడవలు పెరిగాయి తప్ప యాక్చువల్గా ఎవరికి ఎనిమిస్ కాదు, అందరం కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళమే. సో మనం అందరం కూడా గతంలో ఎవరైతే పాలక వర్గంలో ఉన్నారో పెద్దవాళ్ళు, గొప్ప నటులు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఇండస్ట్రీని అభివృద్ధి వైపుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడానికి చాలామంది కృషి ఉంది, చాలామంది పెద్ద నటుల కృషి ఉంది. సో ఆ కృషిని పాడు చేయకుండా వారి సలహాలు సూచనలు తీసుకొని మరి మా అసోసియేషన్ ఇంకా డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఎన్నికల్లో ఇవన్నీ ఉంటాయి. ఎన్నికలు అనేది వాళ్ళు గెలవడానికి ఎన్నో కారణాలని తెరపైకి తీసుకొస్తారు. అలాగే ఈసారి ఉన్న ప్యానెల్ కూడా అలాంటి మీరు చెప్పిన అలాంటి కామెంట్స్ని చాలా వాటిని తీసుకొచ్చారు. అల్టిమేట్గా ఓటు వేసే నాలాంటి ఆర్టిస్ట్ ఎవరైనా కూడా అవన్నీ చూడం. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు వాళ్ళ సినిమాని సక్సెస్ చేశారు అంటేనే వాళ్ళు లోకల్ లెక్కే ఎక్కడైనా కూడా. అలాగే ఇప్పుడు మేము కూడా ఉన్నాము, ఒక చోట వెళ్ళి మనం గెలిచిన తర్వాత నాన్ లోకల్ అని ఎవరన్నా అంటే కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు బెటరు, ఎవరికి ఓటేస్తే మన సమస్యలు తీరుతాయి అనేది ఆలోచిస్తాము. అండ్ ఫుల్ టైం ఎవరు ఉండి చేస్తారనేది కూడా చూస్తారు. వాటికి క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ డబ్బులు ఇచ్చారు, నాన్ లోకల్ ఇవన్నీ కూడా ఓన్లీ ప్రచారానికే పనికొస్తాయి. అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని కొంతమంది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేదని మీ మంత్రి స్పష్టం చేశారు. ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని అనుకుంటున్నారా లేదా? మా అసోసియేషన్లో ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే. కానీ ఎప్పుడైతే నేను సినిమాలో యాక్ట్ చేసినా లేదా ఒక జబర్దస్త్కి జడ్జిగా వచ్చినా కూడా మా ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందో మీరు చూసారు ఇంతవరకు కూడా మేము చేసే వర్క్ కానీ చేసే ఛానల్స్ కానీ. సో అక్కడెక్కడ కూడా పాలిటిక్స్ ఉండదు, ఓన్లీ టాలెంట్కే విలువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరు చక్కగా చేయగలుగుతారని నమ్ముతామో వాళ్ళకే వేస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గెలిచిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ అజెండాలో ఏముంటే బాగుంటుంది? ఆల్రెడీ ఇద్దరు అజెండాలు ఇచ్చారు కదా, అజెండాలు చదువుకుంటే మీకే అర్థమైపోతుంది ఏది యూస్ఫుల్గా ఉంటుంది అనేది. అందరూ వస్తున్నారు. నేనైతే ఎవరి లోపల ప్రశాంత్ కిషోర్ కూడా చేస్తారేమో అనుకున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్కి 100% ఏదో గ్రూపు ప్రశాంత్ కిషోర్ కూడా తెచ్చేస్తారు. కానీ పోటీ అనేది ఇట్స్ వెరీ కంపల్సరీ చేయాలి, గ్రూప్ ఉండాలి, ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ప్రశ్నించాలి. తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకు వచ్చింది సార్ ప్రశాంత్ కిషోర్ తెచ్చుకునే అంత రేంజ్లో ఎలక్షన్ జరుగుతుంది? ఏంటండి బాబు ఇది ప్రాబ్లం కాదు. కంటెస్ట్ చేసేవాళ్ళ కంటే నాన్ కంటెస్టెడ్ వాళ్ళ ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. వీడియోలని, ఇంటర్వ్యూలని, మన ఛానల్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా, కూర్చోబెట్టి ఆడాలా అన్నా కులాలని, పార్టీలని వచ్చినాయి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇదే మా గురువు గారు ఉంటే వేరేలా ఉండేది. ఆయనే 2 ప్యానెల్ సెలెక్ట్ చేసి వదిలేసాడు. సో ఇప్పుడు జరిగింది అయిపోయింది. జరిగిన తర్వాత అసలు సినిమా రాజకీయం అనేది రేపు స్టార్ట్ అవుతుంది. డబ్బులు పంచారు, మద్యం పంచారు అనేది కూడా వస్తుంది. అది మద్యం పంచరు, మద్యం పోస్తారు. ఓకే, డబ్బులు పంచరు. ఎందుకంటే ఎవరికి డబ్బులు అవసరం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు అడిగే ఇస్తారు. అవునా? బట్ ఈ ఎలక్షన్స్లో ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి, డైరెక్టర్లు ఫోన్ చేసి, కెమెరామెన్లు ఫోన్ చేసి, మేనేజర్లు ఫోన్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఈ రోజుకి నాకు అర్థం అవుతుంది. ఇట్ ఈస్ నన్ ఆఫ్ దర్ బిజినెస్. ఆ సినిమా ఆర్టిస్టులు అంటే మేము చూసుకుంటాం. ప్రొడ్యూసర్లు ఫోన్ చేయడం ఏంటి, మేనేజర్లు ఫోన్ చేయడం ఏంటి? ఇదే చెప్తున్నా. నెక్స్ట్ నేను కంటెస్ట్ చేస్తే నేనైతే ప్రశాంత్ కిషోర్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటా. కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి, ప్రాంతీయ వారీగా విడగొట్టి, డబ్బులున్న వాళ్ళు ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, డబ్బులు లేని కృష్ణానగర్, మిడిల్ క్లాస్ ఏమో మణికొండ.
అలా చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. పెద్దలు ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా పెద్దలు ఉన్నారు. కూర్చోబెట్టి మాట్లాడితే ఎప్పుడు సెటిల్ అవ్వాలి. అవ్వలేదంటే ఎవ్రీ 2 yearsకి ఇలాగే ఉంటుంది. అంటే ఇది ఎవరిది తప్పిదమంటారు మరి? తప్పదు అనేది ప్రతి మనిషికి ఇగో ఉంటుంది. ప్రేమించే వాళ్ళు కంటే పుల్లలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో. ఆ పుల్లలో ఆ సూదులు ఆ ముళ్ళు ప్రభావం ఏంటి? ఇండస్ట్రీకి పెద్దలు లేరు అనే లోటు కనిపిస్తున్నారు. ఎవరు లేరు? ఎక్స్టెంట్ శ్రీకాంత్ సీనియర్ కదా, చూడండి సీనియర్. అలాంటి పిల్లలు కాదు కదా, వాళ్ళు ఎలా చెప్తారు అంటే మాకు అభిప్రాయం ఉంటుంది కదా. సంతోషం ఏంటంటే 900 మందిలో 250 మందికి 300 మందికి దేర్ నీడ్స్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ పబ్లిక్. వాళ్ళ కోసం సేవ చేయడం కోసం ఇంత పెద్ద వాళ్ళు దిగడం మా సినిమా వాళ్ళు అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రెస్ ఫర్ గివింగ్ us so much good coverage. ఈ వేలో నేను ఎప్పుడు మా ఎలక్షన్స్ చూడలేదు. అంటే ఇంత పకడ్బందీగా ఇంత హడావిడి మధ్యన చాలా సింపుల్గా అయ్యేవి. ఈసారి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ పోటీ మంచి మా అభివృద్ధి కోసము మా యొక్క బెస్ట్ మా మెంబర్స్ బెస్ట్ జరుగుతుందనేసి నేను ఆశిస్తున్నాను. ఎవరు గెలిచి కానీ వ్యక్తిగతంగా టార్గెట్స్ కూడా చూశారు కదా, ఇది పోటీ ఓన్లీ పోటీ వరకే ఉంటుందా లేదంటే ఫర్దర్గా? ఇది కేవలం పోటీ మాత్రమే. అంటే పోటీ ఉంటే మంచిదే. పోటీ ఉన్నప్పుడు మంచి వ్యక్తులు, మంచి అభిప్రాయాలు, మంచి పర్సెప్షన్స్, మంచి థాట్ ప్రాసెస్ వస్తుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి పోటీ అనేసి నేను అనుకుంటున్నాను. కానీ చాలా మంది మీరు ఓటేశారు, మీలాంటి యూత్ అనుకోండి, యంగ్స్టర్స్ అనుకోండి, చాలా మంది ఓటింగ్ దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అది వాళ్ళ వ్యక్తిగతం. అంటే ఓటు వేయడం మన బాధ్యత. అది ఓటు వేయాలి అనుకోవడం మన బాధ్యత. అలా ఓటు లేకుండా కూడా చాలా మంది అంటే ఓటు వేయడానికి ఇష్టపడని వ్యక్తులు ఉంటారు. అది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనేది వ్యక్తిగతం కావచ్చు. లోపల ఏంటి చాలా బాగా జరుగుతుంది. మీరంతా ఏమంటారు, మీరు టెన్షన్ పడంత ఏమీ లేదు. ఏం లేదు. కాకపోతే ఒకటి, ఈ కాంపిటీషన్ ఈజ్ వెరీ గుడ్, హెల్దీ కాంపిటీషన్. ఎందుకంటే భయం ఉంటుంది. మా అసోసియేషన్ ఈజ్ వెరీ హెల్దీ అసోసియేషను. దీనికోసం ఏమిటంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో 28 years అయింది మా అసోసియేషన్ స్థాపించి. బట్ ఇంకా దీన్ని బెటర్ చేయాలంటే ఈ కాంపిటీషన్ ఉండాలి. వెరీ స్మాల్ ఫ్యామిలీ అది. యాక్చువల్లీ 900 members అందులో మేము ఉన్నాము లైఫ్ మెంబర్స్గా. బట్ ఇది ఏమిటంటే ఇంతవరకు ఈ మా అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులకి ఏమి లబ్ధి జరుగుతుందనేది నాకు తెలీదు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ప్రొడ్యూసర్స్తో ఒక అగ్రిమెంట్లు లేవు. తర్వాత అందులో మా అసోసియేషన్ పేరు తెచ్చే విధంగా పెద్ద యాక్టివిటీస్ ఏం లేవు. మరి ఇకపైన ఇంకా చాలా బాగా జరగాలని ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు విన్ అయితే వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంది. సో దానికి ఏమిటంటే ఇదివరకు తెలుసు, ఇప్పుడు చాలామంది కామెంట్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇది అసెంబ్లీ ఎలక్షన్ లాగా లేకపోతే ఏదో పార్లమెంట్ ఎలక్షన్ లాగా జరుగుతుంది అనేది. కానీ అది కాదు. ఎందుకంటే ఇది జరగాలి. జరిగితేనే కొన్ని మార్పులు స్టార్ట్ అవుతాయి. సో అందులో ఉన్న ఆర్టిస్టులకి లబ్ధి జరుగుతుంది అనేది ఒక ఇది. ఓకే, మీడియా ముందు ఒకళ్ళు కొట్టబోతుంటే ఆపడానికి వెళ్తే వెళ్ళనివ్వట్లేదు, గట్టిగా పట్టుకుంటున్నాడు. మీడియాలో చూడండి ఎలా ఆపుతున్నాడు. ఏదో చేయకపోతే ఊరికే కొరుకుతారా? శివాలజీని అడగండి ఎందుకు కొరికినని. శివాలజీని అడగండి. మేడం మీరే చెప్పొచ్చు కదా ఏం జరిగింది. గొంతుపోయిందా? ఎవరైనా సరే, అది ప్రకాష్ రాజ్ గారు అవ్వనండి, మంచు విష్ణు అవ్వనండి, ఏ ప్యానల్ అయినా మా వాళ్ళే. మీరు కూడా మా వాళ్ళే. మీ సపోర్ట్ కూడా ఉంది అనుకుంటున్నాను. చాలా హాట్ గా జరిగిందని అంటే మీకు దొరకాలి కదమ్మా, అందుకే అనుకుంటున్నాను.
మంచిగా చేయనండి అంతే. ఓకే, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సాయంత్రం రిజల్ట్ తెలుస్తుంది. జాగ్రత్త అంటే హెల్త్ వైస్ చెప్తున్నా. మిగతా విషయాల్లో నేను చెప్పలేను కానీ హెల్త్ వైస్ అందరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే క్రౌడ్లో ఉన్నాం కాబట్టి, ఉన్న పాండమిక్ అలా జరుగుతుంది కాబట్టి మన హెల్త్ మనమే చూసుకోవాలి. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడే వార్త ఏంటంటే పోలింగ్ 353 దాటిందండి. చాలా బ్రిస్క్ పోలింగ్, ఎప్పుడు జరగలేదు. ఈజీగా 500 క్రాస్ అవుతుంది అనుకుంటాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని చేస్తే 400 దాటిపోయింది ఆల్రెడీ. ఎక్కడ కూడా స్లాక్ లేకుండా జరుగుతూనే ఉంది. పోలింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, పీస్ఫుల్గా జరుగుతుంది, ఫ్రెండ్లీ వాతావరణంలో జరుగుతుందండి. సో మనము 2కి క్లోజ్ చేస్తాము. అవసరమైతే 15 మినిట్స్ గ్రేస్ టైం ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ 400 దాటినట్లేనండి. 353 అఫీషియల్. పోస్టల్ బ్యాలెట్స్ గురించి మాకు తెలియదు. ఇంకా 40 to 50 ఉండొచ్చు అనుకుంటాం. సో రఫ్గా పోలింగ్ జరిగినంత మాకే బాయ్. ఏం మాట్లాడుతుంది? ఎంత జరిగింది అంత నాకేనా కాదా? నువ్వు ఇంకా తెలియదు. అడిగా లోపల బాగా బ్రహ్మానందం గారు, నాన్నగారు వాళ్ళు ఆడే ఆటలు ఎన్టీఆర్ గారు, బ్రహ్మానందం గారు ఆయన వెళ్ళినప్పుడు నుంచి ఏమైనా అరుపులు వినిపించాయా? లేవు. అది అంతేగాని ఏం లేదు. ఆయన బ్రహ్మానందం గారు మొత్తం లోపలికి వచ్చి డిగింగ్ చేస్తున్నారు. మీరందరూ చెప్పాలి, బహిరంగంగా చెప్తాను. కుమార్చండి బ్రహ్మానందం గారు. శాస్త్రి గారు అన్న లోగో నువ్వు పెట్టు. ఏంటమ్మా ఎలా కనపడుతున్నాను? నా ప్రాణానికి నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. జీవితంలో ఎప్పుడైనా దేనికైనా పోటీ ఉంటే దాని యొక్క రిజల్ట్ వేరేగా ఉంటుంది. సో పోటీ అనేది మా ఎలక్షన్లో పోటీ అనేది నాతోనే స్టార్ట్ అయింది. ఆ పోటీ ఇవాళ ఆరోగ్యవంతంగా మంచి ఎలక్షన్ స్టేజ్కి ఇంత ఇంట్రెస్టింగ్గా రావడం మంచిదే. ఎందుకంటే జీవితంలో దేనికైనా సరే ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు మేము పోటీగా యాక్ట్ చేస్తున్నాం. ఒకరికన్నా ఒకరు బాగా యాక్ట్ చేయాలని పోటీ తత్వం. నేను ఎప్పుడు కూడా పోటీ తత్వాన్ని నేను ఎంకరేజ్ చేసే మనిషిని. అలాగే ఇవాళ మంచి ఆరోగ్యవంతమైన పోటీ ఉంటుంది. ఈ పోటీలో ఎవరు గెలిచినా మాలో ఒకళ్ళే కదా, ఎవరు గెలిచినా ఒకటే. కానీ తప్పకుండా మా అసోసియేషన్కి ఇంకా మంచి జరగాలని, ఆ మంచి కోసం అందరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓటు వేశారని చూపించడానికి నాకు ఏం లేదు, బట్ 100% ముద్ర వేసి వచ్చాం. చాలా సంతోషం. మీ అందరికీ ఇంట్రెస్ట్ కలిగించినటువంటి ఈ ఎలక్షన్లో మంచిగా ఆనందంగా కలగాలి మనస్ఫూర్తిగా. మీరేం ఛానల్ పోటీ పడుతుంది. ఇప్పటికే మంచి పాటు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆయన ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మంచి ఏదైతే ఒక స్పెసిఫిక్గా ఒక కెమెరా తీసుకుని వచ్చారు, తనతో ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేస్తూ ఏంటి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండబోతున్నాయి రిజల్ట్స్ తను ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే ఇప్పటి వరకు అంటే ఏదైతే నిన్న మొన్నటి వరకు మొత్తం కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రచార హడావిడి చాలా రెండు ఓట్లతో పెద్ద ఎత్తున ప్రచార హడావిడి మాత్రం 883
మాట్లాడలేదు 2 రాష్ట్రాలు ఇక్కడే ఉండండి అది. ఓకే 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 అన్నా చెప్పండి. భోగి మొత్తానికి అయితే ఇక మరికొద్ది సేపట్లో మా ఎలక్షన్కి సంబంధించి ప్రారంభం కాబట్టి 2 గంటల నుండి 12 3 బ్యాటరీలు ఉన్నాయి. ఎవరిని ఆఫ్ చేస్తాను పంపించి వదిలేసి వెళ్ళిపో. డిస్ప్లే ఆపు వెళ్ళి. ఓ సార్ టిఫిన్ మన వాళ్ళ చేతులు పెట్టండి. కుమార్ morning. Sir. What nonsense? వాళ్ళిద్దరు ఎప్పుడు నిత్యం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అది లాగా చక్కగా వస్తారు. బ్లెస్సింగ్స్ ఎలా వచ్చారంటే తెలివి నీ ఓకే చిరంజీవి గారు సార్ ఒక్క నిమిషం సార్ స్టార్ట్ అవుతుంది శ్రీకాంత్ భాయ్ సార్ ఓకే సార్ ఓకే అందరికీ నమస్కారం.
మా అసోసియేషన్ ఎలక్షన్స్ కొంచెం జోరుగా ఉన్నా కూడా అక్కడ అందరూ లోపల చాలా ఫ్రెండ్లీ వాతావరణంగానే ఉంది. బట్ మేమంతా ఒకటే, ఎప్పుడు రేపటి నుంచి మేమంతా ఒకటే. ఏ టీం వచ్చినా మాకి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు అడగండి క్వశ్చన్. అవును, ప్రశాంతంగా జరిగింది. అది చెప్తారు ఎవరన్నా, ఎవరికేసారు ఓటని. ఎవరు బాగా చేస్తారన్న నమ్మకం ఎక్కడ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా ఓటేసాను. మేనిఫెస్టో ఎవరిది బాగుంది, ఎందుకంటే మా అందరికీ కూడా న్యాయం జరగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా. అలాంటిది ఎవరైతే బాగా చేయగలరని గుండెల్లో ఉందో వాళ్ళకి ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. యా, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఎలక్షన్స్ జరుగుతుంది, మీ అందరికీ బాగా తెలుసు. సో ఒక పండగలా జరుగుతుంది. ఎవరు గెలిచినా కానీ మా అనే అసోసియేషన్కి మా అందరికీ కూడా మంచి చేసేవాళ్ళు రావాలి, ఎన్నో మంచి జరగాలి. మా ఆర్టిస్ట్ అందరూ కూడా యూనిటీగా ఉండి సొసైటీకి కూడా ఏదైనా ఒక మంచి చేసే పనులు కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. అవునండి, అదెందుకో మీ మీడియా వాళ్ళ వల్లే అనిపిస్తుంది. అంటే పర్సనల్గా నేనేం అలా ఫీల్ అవ్వట్లేదండి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూడండి, మేమందరూ ఒకరొకరు కలుసుకుని మాట్లాడతాము, వర్క్ చేస్తాము, అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది. జస్ట్ ఎలక్షన్స్ దాకే. సో ఎవరు వచ్చినా కానీ మంచి జరగాలి, అదొకటే మా కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్సా? నేను మిమ్మల్ని రికార్డ్ చేయాలి ఇప్పుడు. నేను మీరందరూ రికార్డ్ చేయడం. ఎస్, చెప్పండి. ఇది మా హడావుడి, ఇది మా ప్రెస్. థ్యాంక్స్ మా అందరి కోసం, మీరు ఇంత ఇదిగా నుంచున్నారు కాబట్టి. ఏం మాట్లాడింది చెప్పండి. వాళ్ళు అడిగారు క్వశ్చన్స్, నేను చెప్పాను. ఏం లేదు, ఓటింగ్ బాగా జరుగుతుంది, అంతా బాగుంది, ఎవ్రీబడి హ్యాపీ. ఎప్పుడు లేని ఓటింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది ఈసారి అని అనుకుంటున్నాం. అలాగే ఉంది పరిస్థితి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ సాఫ్ట్గా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈసారి కార్యవర్గం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ది బెస్ట్ విన్. అండ్ ఎవరు వచ్చినా వాళ్ళ మేనిఫెస్టో రాసిన అన్ని పూర్తి చేయాలని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా ఆనందంగా ఉంది నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం. ఎలా? హాయ్, థ్యాంక్ యూ అండి. అద్భుతంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇంకో 2-3 అవర్స్లో రిజల్ట్ రాబోతుంది. మా అందరినీ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ, బాయ్. Whoever wins should actually గట్టిగా మాట్లాడినా రాజకీయాల లబ్ధి కోసం ఆర్టిస్టులని సతాయించడం మానేయాలి అని కోరుకుంటున్నాను. ఏ ప్యానెల్ అయినా విన్ అయినా ప్లీజ్ take care of a political situation and politics, and Ma Association should not get mixed up. Thank you.
గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే టు డూ ద బెస్ట్. అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ ఇది ఒక మంచి నమ్మకం లాగా. అండ్ ఐ హోప్ దే డూ దర్ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను విద్యులేఖ రామన్, చెన్నై నుంచి వచ్చాను ఈ ఒక ఓటుకి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను. ఐ ఫీల్ లైక్ అ ట్రూ మెంబర్ ఆఫ్ ద తెలుగు సినిమా కమ్యూనిటీ అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ద న్యూ టీమ్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ గోనా రాక్ ఇట్. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి. లాట్స్ ఆఫ్ లవ్. పోలింగ్ జరిగింది 91. ఇప్పుడు నేను అదే ఇప్పుడు సరే నేను రానుకోండి. దిస్ ఇస్ నిజం. ఇప్పుడే చెప్పారు. గెలిచేది నేనే తెలుసుగా. మన ఎందుకు పోలింగ్ కూడా ఇంకా అంటే దాదాపు 400 ఓట్ల దాకా పోల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. ఒక అరగంట ముందు అయితే 380 అన్నారు. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ బాబు. ఎలక్షన్స్ పండగ జరుగుతోంది. మేమంతా విష్ణుబాబుకి సపోర్ట్ చేస్తున్నాము. తప్పకుండా బంపర్ మెజారిటీతో గెలుస్తారు బాబు. గెలిచిన తర్వాత మాలాంటి అంటే నేను సినిమాలు చేసి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. చాలా సీనియర్ ఆర్టిస్ట్. ఒక్క వేషం లేదు. లోకల్ వాళ్ళు పనికిరారు. టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు పనికిరావు. టీవీలు నమ్ముకొని బ్రతికేస్తున్నాం. మాలాంటి వాళ్ళందరికీ వర్క్ ఇప్పిస్తాడని, ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తారని, తిండి లేని వాళ్ళకి తిండి తినే అవకాశం కల్పిస్తాడని నమ్ముకుంటున్నాం. సినిమా రిలీజ్ అవరా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు చెప్పాలి రిజల్ట్ అక్కడ ఇప్పుడు. కాబట్టి ఇదంతా మీ అందరూ తెలుసు. ఎందుకు జరుగుతున్నాయో ఏమిటో నాకు అర్థం కాలేదు. లెట్ us see, వెయిట్. రిజల్ట్ వాళ్ళ ద్వారానే విన్నాం. ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. గెలుస్తామని నమ్మకం ఉంటుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు మన సినిమా తీసినప్పుడు ఈ సినిమా గ్యారెంటీగా వెరీ గుడ్ హిట్ అవుతుంటాం. కానీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అలాగా ఇంకెలాగో ఒక 10 గంటలలోపు తెలుస్తుంది. మీ ఆశీస్సులు డెఫినెట్గా విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే నమ్మకం నాకుంది. బాబా ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, సభ్యుల ఆశీస్సులు 880, 906 వీళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి. నాకు అదే బలం. 850 మందో 80 మందో సభ్యుల బలమే నా బలం. ఏదో అంటున్నారు. నేను లాస్ట్ టైం ఏదో ఓటేసి వెళ్ళిపోయాను కానీ తెలియదు. ఇదేంటే ఏదో రామరావణ యుద్ధం లాగా ఉంటుంది. ఇది ఏమిది? ఇది అవసరమా? ఈ వేప చెట్టు వెనక్కి తమ్ముడు, మీరందరూ వెనక్కి రావాలి. ప్లీజ్ గెట్ బ్యాక్, లెట్ దెమ్ సీ దట్ ప్లీజ్. తమ్ముడు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ చెట్టు కింద ఇది అమ్మవారి చెట్టు. నిజం చెప్పాలంటే భగవంతుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఇదంతా ఎందుకు కృష్ణ కుచేల బంధం మాది అన్నారు కానీ రామరావణ యుద్ధాన్ని చూపిస్తున్నారు మీరు అన్నట్టు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ o'clock ఇప్పుడు 1:10 అయింది. ఇంకా 50 minutes ఉంది. 491 ఓట్స్ పోలైంది ఇప్పటికి. చరిత్ర. మోహన్ బాబు గారు అన్నగారు ఇప్పటికే 491 దాటిపోయింది. ఇంకా 100 ఉంది. పోస్టల్ బ్యాలెట్. హాయ్ 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 హీరో రక్షిత్
పలాస అది ఇది బాబు గారి డిమాండ్. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి ఒకటే ఒక ఫోన్ కాల్, నేను టికెట్కి డబ్బు పంపిస్తా అన్నా. బాబు నువ్వు నాకు టికెట్ కొనేంత ఇదా, నేను రానా విష్ణుబాబు కోసం, నో ఐఎమ్ కమింగ్ అన్నది. హ్యాట్స్ అప్ టు హర్. ఈ డొంగతను కూడా ప్రశ్న ఆ అమ్మాయిని ఎరుకులు పెట్టద్దు. ఈ యొక్క మా ఎలక్షన్స్లో మేమందరూ ఒకటే, మేమందరూ ఒకే కుటుంబం కాబట్టి కష్టంలో సుఖంలో అందరూ ఒకటే అయిపోతాం, ఐక్యమత్యతతో ఉంటాం. సో ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ ఓటు వేయడంలో కారణం దానికి మేము ఎలాగానే చెప్పడం కాదు, కానీ మంచి జరగాలి. అలాగే మన సినీ కుటుంబంలో ఎవరికైనా సరే కష్టంలో సుఖంలో అందరూ కలిసి ఆదుకోవడానికి మనమందరం కూడా ఒకటేనని చూపించడం కోసం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మన కుటుంబంలో పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు ఈ యొక్క బ్యాలెట్లో ఓటు వేయడానికి అర్హత నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. లోపలంతా కూల్గానే ఉంది, కామ్గానే ఉంది. కానీ మార్నింగ్ నుంచి న్యూస్లో ఏవో కొంచెం గొడవలు జరిగాయి అని వచ్చింది, కానీ మరి అది ఏంటనేది నాకు తెలియదు. చెన్నైలో షూటింగ్లో ఉన్నాను నేను. 25 years నుంచి ఓటు వేస్తున్నాను కదా, ఈ ఇయర్ మిస్ అవ్వకూడదు అని చెప్పి చెన్నై నుంచి వచ్చి ఇప్పుడు ఓటు వేసి మళ్ళీ రేపు మార్నింగ్ నేను చెన్నైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, అందరూ ఎలక్షన్లో నిలబడడానికి లోకల్ నాన్ లోకల్ అని అంటున్నారు. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ముందుగా తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, కేరళ ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఫస్ట్ లోకల్ వాళ్ళకి పని ఇవ్వాలి, లోకల్ వాళ్ళు వర్క్ చేయాలి. తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని మెడ్రాస్ నుంచి చాలామంది కళాకారులు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆంధ్రాకి తరలి వచ్చారు. కాబట్టి ఫస్ట్ లోకల్ వాళ్ళకి పని ఇప్పించాలి. ఇది టోటల్గా ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా మా అసోసియేషన్ ఫెయిల్ అయ్యింది. సో ఇప్పుడు అది భ్రష్టు పట్టించారు. ఊరికినే లోకల్ నాన్ లోకల్ మీరా నేనా అని ఇలా కొట్టుకుంటున్నారు ఎలక్షన్స్కి. ఇంతకుముందు పెద్దలు ఉండేటప్పుడు ఎంతో గౌరవంగా ఉండేది. ఆ గౌరవాన్ని అంతా కూడా ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా భ్రష్టు పట్టించారు. అలా కాకుండా అందరూ అంటారు మాటకి, మీరు అందరూ అడిగారు ప్రతిసారి మైక్ పట్టుకున్నప్పుడు డెబేట్స్లోనంతా ఏమంటారు, మేమంతా ఒకటి అని. కానీ అది ఒకటి కాదు. ఏదో అంటారు పెద్దలు, కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది అని. ఒకటి కాదు. అందరూ ఏంటంటే గ్రూపిజం అయిపోయింది, గ్రూపిజంగా తయారయ్యారు. అలా ఉండకూడదు. అందరము ఒకటి అనేది ఒక్క స్లోగన్గా రావాలి. అందరూ కలిసికట్టుగా డెఫినెట్గా అందరికీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా న్యాయం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ నోరు మోయించడానికి ఓటిది. ఖచ్చితంగా విష్ణు మంచు గెలుస్తున్నాడు, అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు. ఇది విష్ణు మంచు విజయం, మా విజయం, ఇది మా అందరి విజయం. నేను 2 years 6 years పనిచేశాను. I don't want to talk much now. Let the election get over. ఆబ్వియస్లీ అండి, ఓట్ వేసిన తర్వాతనే ఇక్కడ వచ్చాను. చాలా ఎక్సైట్మెంట్లో చేశాను. ఐ థింక్ ఈసారి గట్టి పోటీ ఉంది, ఇలాగే ఉండాలి. అండ్ ఆల్ ఐ సే ఇస్ మే ద బెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ. ఓకే, సో నేను విష్ణు గారి ప్యానెల్లో ఉన్న
ఉన్నాను. సో ముందుగా చాలా మంచి టర్న్అవుట్ వచ్చింది, చాలా హ్యూజ్ నెంబర్ వచ్చింది. సో దానికి చాలా ఆనందంగా ఉంది. మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఇండస్ట్రీ సైడ్ నుంచి చాలా మంచి మీ మాటలే వినిపిస్తాయి, నన్ను మాట్లాడివ్వండి. ఓకే, సో మంచి నెంబర్ వచ్చింది, దాదాపుగా 600 దాటుతోంది. సో గుడ్ టర్న్ అవుట్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్ అండ్ థ్యాంక్ యూ. బాబు ఎక్కడ చెప్పండి. వచ్చాక చేస్తారు. అక్కడ మాట్లాడిసానే నమస్తే నా తమ్ముడు అక్కడ మాట్లాడిసానమ్మా ఇక్కడ కూడా మాట్లాడే తమ్ముడు ఇక్కడ రండి. చెప్తా ఇలా రండి, నా మాటని రండి. నేను ఒకళ్ళకి చూడండి ఎంతమందికి ఇవ్వాలి ప్లీజ్. ఓకే ఆగండి. మీడియా మిత్రులారా, ఇవాళ మార్చ్ తమ్ముడు ప్లీజ్ మిత్రులారా, మీడియా మిత్రులారా, మీకు వందనాలు. ఇవాళ మార్చ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ దశలో నేను ఓటు వేయడానికి వచ్చాను కళాకారుడుగా. నా ఓటుని సద్వినియోగం చేసుకున్నాను. అయితే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు నెగ్గినా సరే వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఎంత న్యాయం చేస్తారో ఓట్లు వేయని మిగతా కళాకారులు కూడా అంతే న్యాయం చేయాలని నెగ్గిన వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం ఎవరు నెగ్గినా సరే ఈవేళ మన భారతదేశంలో పాన్ ఇండియా బిజినెస్ పరంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కళాకారులు పెట్టుకున్నారు బిజినెస్ పర్పస్, రైట్? పెట్టుకోనివ్వండి, తప్పట్లా. ఇవాళ పూరి జగన్నాథ్ గారు లైగర్ సినిమాలో ఏకంగా మైక్ టైసన్తో యాక్ట్ చేస్తున్నాడు. ఓకే, గుడ్, వ్యాపార పరంగా చేయండి. అయితే నా విజ్ఞప్తి ఒకటే చెప్తున్నా మిత్రులారా, ఏ తెలుగు జాతి బిడ్డలు ఉన్నామో, తెలుగు గడ్డ బిడ్డలు ఉన్నామో, మనందరం కూడా చాలా మంది మేము యాక్టర్లు అవ్వాలి అని కలలు కానీ ఈ హైదరాబాద్ వచ్చారో, చిత్ర పరిశ్రమకు వచ్చారో, అలాంటి తెలుగు నటులకు మాత్రం దానికి ప్రోత్సాహం ఇవ్వండి. సేమ్ టైం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ది సేమ్ టైం బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగంలో అవకాశాలు లేని వాళ్లకు, ఏ సంపన్న వర్గాలు, ఏ దళిత వర్గాలు, ఏ పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు. అలాగే ఈ తెలుగు జాతి కళాకారులకు, నటీనటులకు కూడా ఇంత శాతం తెలుగు సినిమాల్లో ఇవ్వాల్సిందే అని మార్చ్ అసోసియేషన్ ఎవరు నెగ్గినా సరే ఆ పెద్దలు ఆ నిర్ణయం తీసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలకు విజ్ఞప్తి చేసి దాన్ని అమలు చేయాలని, అలాగే కళాకారులందరూ కూడా శ్రేయోభిలాషిగా మీరందరూ పనిచేయాలని, శాంతిత వాతావరణంలో మనగలగాలని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్, ధన్యవాదాలు. ఈరోజు
మా కో ఆర్టిస్టులను చూడటం ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ చూడటానికే నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్తామయ్యా, ఇవాళ చాలా మంచి రోజు. మా కో ఆర్టిస్టులంతా ఎలా ఉన్నారో, టెక్నీషియన్స్ ఎలా ఉన్నారో వాళ్ళందరినీ చూడటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఓటేసాను, మీ అందరినీ చూశాను. చాలా హ్యాపీ. వస్తాను. ప్లీజ్ ప్లీజ్ మేడం మీద పడద్దు, కొంచెం డిస్టర్బ్, మీరు కొంచెం దూరం మెయింటైన్ చేయండి. నేను మాస్క్ తీయనండి బికాజ్ యూ ఆల్ ఓకే యాజ్ యువర్ విష్. ఎలక్షన్ సినారియో చూశారు, మా ఎలక్షన్ కి సంబంధించి I think it's very disciplined, very nicely coordinated, very nicely arranged అని చెప్పొచ్చు. And definitely గా గట్టి పోటీ ఉంది. And all I'll say is may the best person win, may the best team win. ఓకే, ఎలాంటి అంశాలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయి? బోత్ ప్యానెల్స్ ఉన్నాయి కదా. As I said, Andy, they're very tough competition and iddaru they're very deserving candidates. All in each team, everybody is very deserving. And I'll just finish off by saying may the best person win. మేడం ఎప్పుడు లేనంతగా హడావిడిగా జరుగుతున్న ఎలక్షన్స్ ప్లస్ పోటాపోటీగా ఉన్నాయి ఈసారి ప్రచారాలు ముందు ఇది ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక ప్లేస్కి వచ్చి నేను ఓట్ చేస్తున్నాను. దీనికి ముందు ఫిలిం చేంబర్లో వచ్చి నేను చేశాను. కానీ ఇప్పుడు చూస్తే ఇట్స్ యాక్చువల్లీ క్రౌడ్, ఇవన్నీ మీడియా మీరందరూ చూస్తే ఐ కెన్ డెఫినెట్లీ ఫీల్ దట్ ద కాంపిటీషన్ ఇస్ రియలీ టఫ్. మేడం ఇలాంటి కాంపిటీషన్ ఉండాలి అంటారా? డెఫినెట్లీ అండి, హెల్తీ కాంపిటీషన్ మీరు ఎక్కడ చూస్తే హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అండ్ దీంట్లో కూడా ఉండాలి. అండ్ ఐ జస్ట్ అగైన్ ఏం లేదండి, అంతా బాగానే జరుగుతుంది. అంతే, అందరినీ చూసి ఓటు వేయడానికి వచ్చాను. అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా, ఏ టీం వచ్చినా కూడా అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా జరుగుతుందండి, ప్రశాంతంగా జరుగుతుంది. మేమందరం ఒకటేనండి. ఇప్పుడు మాలో మాకు ఏముంది నాకు అర్థం కాలేదు. వీఆర్ ఆల్ వన్, అంతే, దట్స్ ఇట్. పాతకాలంలో ఎప్పుడో ఒక చిన్న దాని మీద బయటికి ఇష్యూస్ రావడం వల్ల ఇలా అయ్యాం, కానీ మేమందరం ఎప్పటికైనా ఒకటే. అందరూ రేపొద్దున కలిసి ఉన్నారనుకోండి, మీరే చూసి అనుకుంటారు, అంతే. ఏముండదండి, అది అంతే, ఊరికే అట్లా. రేపొద్దున ఒక సినిమాలో కలిసి చేయాలంటే అందరం చేయమా? మేమంతా ఒకటే కదా. Artists are considered to be finest human beings of all human beings. All of you proved to be so. You only deserve it temporarily. Otherwise, you would be fine human beings.
వేదిక